వాళ్ళను రాజకీయంగా పైకి తెచ్చినాం. కానీ మనల్ని కొడతాం చేస్తామంటే ఎందుకు ఊరుకుండాలా? వాళ్ళు కావాలంటే ఉన్ని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లు ఉంటారో వాళ్ళ ఇళ్ళలో ఉంటారో చల్లగా ఉన్ని మనమే వద్దు. నేనైతే చెప్తానా, ఓ వెంకట్రామ్ మొదలు పెట్టు. నేను ఒకటే అడిగినా, అయ్యా వాడు ఫ్రాక్షనిస్ట్ రానియద్దండి వాడిని. అంతకుముందు మీటింగ్కి వస్తే శైలజానాథ్ వచ్చాడు, వెంకట్రామ్ వచ్చినాడు, ఏమీ అంత లోపలే వాడు నన్ను అంటాడు, రోడ్ల కాడ ఉంటారే, రోడ్ల కాడ ఎవరుండేది వీళ్ళు అని నన్ను అంటాడు. సిగ్గులరా, ఆడపిల్లని పంపిస్తావు? ఇంక నువ్వు ఎంతరా, నీకు థర్డ్ జెండర్ని అనకూడదు. దే ఆర్ వెరీ గ్రేట్. వీడు బొగ కాదు, ఆడ కాదు, అది కాదు, వీడేందో నాకు తెలియదు. ఆడపిల్లని పంపిస్తారా? మర్యాదగా ఆపోదు కూడా వెనక్కి పంపించిన. ఏ వెంకట్రామ్, నిజం చెప్పు, నిన్ను రానిలేదా? లేదా శైలజానాథన్ రానిలేదా? ఎవరు రానిలేదు మిమ్మల్ని? ఇప్పుడు రాణిస్తాం. వాడు లేదు. ఒక 24 మంది మమ్మల్ని ఎలా అంటే అలా ప్రవర్తించినారు, వదిలే ప్రసక్తే లేదు. అయ్యా తెలుగుదేశం కార్యకర్తలు లేరా? రేపు దెబ్బలు తినేది మనం కార్యకర్తలు ఎక్కడ? పల్లెల్లో. మళ్ళీ తిరాలడు ఉందా నాయన 3 ఏళ్ళ తర్వాత? ఇప్పుడే కొడితే పోలే, ఏదో కొట్టకూడదు. అట్లా మళ్ళీ 3 ఏళ్ళ కదా కొడతారులే. చెప్తానా, నేను మాట్లాడినా, నాకు 2 రోజులు టైం ఇచ్చినారు. తర్వాత